హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయి ఉంటే పరాగ్ పారిక్ గురించి తెలియకుండా మీ మ్యూచువల్ ఫండ్ జర్నీ అనేది జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం చూసాం కోవిడ్-19 సిచ్యువేషన్లో కూడా ఒక కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తూ మార్కెట్లో కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్కి మారుపేరుగా ఉన్న పరాగ్ పారిక్ అన్నది ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కి తెలిసిన విషయమే. అండ్ పరాగ్ పారిక్ నుంచి ఈ జనవరిలో ఎన్ఎఫ్ఓ అనేది రిలీజ్ అవబోతుంది. అండ్ దీనికి సంబంధించిన స్పెషాలిటీస్ని మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ పరాగ్ పారిక్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే పరాగ్ పారిక్ మనకి కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్కి మారుపేరుగా ఉంది. కోవిడ్-19 సిచ్యువేషన్లో స్మాల్ క్యాప్స్లో చాలా కంపెనీస్, చాలా మ్యూచువల్ ఫండ్ ఏయుఎమ్స్ వాటి వైపు చూస్తూ ఉంటే కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్డ్గా ఉండి ఆ సిచ్యువేషన్లో కూడా కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తూ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ మీరు దీన్ని ధన్ యాప్లో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మీరు కనుక చూసినట్లయితే కోవిడ్-19 సిచ్యువేషన్ అప్పుడు స్మాల్ క్యాప్స్లో ఒక బిగ్గెస్ట్ ర్యాలీ అన్నది మనం చూసాం. అండ్ ఈ బిగ్గెస్ట్ ర్యాలీని సపోర్ట్ చేస్తూ చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ స్మాల్ క్యాప్స్లో చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ని మనం చూసాం. అండ్ ఈ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది వాల్యూ ఇన్వెస్టింగ్ అన్నది ఎప్పుడూ టాప్లో ఉంటుంది అని. అండ్ ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ చేస్తూ స్మాల్ క్యాప్లో వస్తున్న అబ్నార్మాలిటీని వీటిని కూడా పట్టించుకోకుండా ఒక డిసిప్లైన్ వేలో వెళ్ళిన మ్యూచువల్ ఫండ్ పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్. అండ్ ఇప్పుడు వాళ్ళు తీసుకురాబోతున్న ఈ లార్జ్ క్యాప్ ఫండ్లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నది నిఫ్టీ 100లో ఉన్న స్టాక్స్లో ఉండబోతున్నారు అని. అండ్ ఆర్బిట్రాజ్ అన్నది వాళ్ళకి మెయిన్ గోల్గా ఉండబోతుంది అని. అండ్ 100 స్టాక్స్ ఏవైతే ఉంటున్నాయో నిఫ్టీ 100, ఈ 100 స్టాక్స్లో రీబ్యాలెన్సింగ్ ప్రకారం ఈ 100 స్టాక్స్లోనే వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉండబోతుంది అని. అండ్ ఆర్బిట్రాజ్ ఏదైతే ఫ్యూచర్ ఆర్బిట్రాజ్ ఉంటుందో, ఫ్యూచర్కి సంబంధించి ఏదైతే ప్రీమియం ఉంటుందో దాన్ని ఎన్కాష్ చేసుకుంటూ కన్సిస్టెంట్ రిటర్న్స్ కోసం ఈ పరాగ్ పారిక్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది ప్లాన్ చేస్తున్న విషయాన్ని మనం చూడొచ్చు. అండ్ మిగతా మ్యూచువల్ ఫండ్స్కి పరాగ్ పారిక్ని మనం మాట్లాడుకున్నప్పుడు పరాగ్ పారిక్ వాల్యూ బేస్డ్ ఇన్వెస్టింగ్ని చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా కంపెనీకి సంబంధించిన అసెట్ మేనేజ్మెంట్ చేస్తున్న ఫండ్ వాల్యూ అన్నది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి ఫండ్ మేనేజర్ మీద వచ్చే ప్రెషర్ని కూడా మనం గమనించవచ్చు. అండ్ లార్జ్ క్యాప్ ఫండ్ని మనం ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు ఇండెక్స్ని బీట్ చేస్తూ లార్జ్ క్యాప్ వెళ్తున్న సిచ్యువేషన్ పాస్ట్ ఇయర్స్లో తక్కువగా ఉందని మనం చూస్తున్నాం. బికాస్ 20 రూపీస్ ఉన్న ఒక స్టాక్ 40 రూపీస్ అవడానికి టైం తీసుకుంటుంది. బట్ 200 ఉన్న స్టాక్ 400 అవడాన్ని కన్సిడరబుల్గా మనకి ఎక్కువ టైం పడుతుంది అన్న విషయాన్ని మనం చూడొచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, కరెన్సీ డైవర్సిఫికేషన్కి సంబంధించి ఇది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా చేసే ఆప్షన్ అప్ టు 20% ఆఫ్ ఇట్స్ ఫండ్స్కి పర్మిషన్స్ ఉండడం అన్నది ఈ ఫండ్లో ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ రూపీ వాల్యూ డిప్రిషియేషన్ అండ్ అప్రిషియేషన్ నుంచి వస్తున్న అడ్వాంటేజ్ని కూడా ఇది ఇలా క్యాప్చర్ చేసే ఆప్షన్ని మనం చూడొచ్చు. అండ్ పరాగ్ పారిక్ నుంచి రాబోతున్న ఈ మ్యూచువల్ ఫండ్లో స్టాక్స్ అన్నవి కాన్సన్ట్రేటెడ్ లిస్ట్గా వాళ్ళు మెన్షన్ చేయడాన్ని మనం చూస్తున్నాం. అండ్ పరాగ్ పారిక్కి సంబంధించినంత వరకు వాళ్ళ డిసిప్లిన్ అండ్ ఆర్బిట్రాజ్ అన్నది ఇక్కడ స్పెషల్ అడ్వాంటేజ్గా ఈ ఫండ్కి ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఎగ్జిట్ లోడ్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ వాల్యూగా ఉండడాన్ని, అండ్ ఏదైతే మనకి మిగతా ఇండెక్స్ ఫండ్స్ వాటి యొక్క వాల్యూస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, వాటి ఎన్ఏవిస్ని ఇంక్రీజ్ చేయడానికి అన్నెసరీ యాక్ట్స్లోకి ఇన్వాల్వ్ అవుతూ ఉండే సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ మనకి ఏదైతే ఆర్బిట్రాజ్ ఉంటుందో ఆ ఆర్బిట్రాజ్ అన్నది మనకి కన్సిస్టెంట్గా అండ్ డిసిప్లైన్డ్గా ఒక ట్రేడింగ్ స్ట్రాటజీగా ఉండాలని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఈ ఓవరాల్ సిచ్యువేషన్ని మనం చూసినప్పుడు మీరు కనుక ఒక కన్సిస్టెంట్ అండ్ డిసిప్లైన్ మ్యూచువల్ ఫండ్ కోసం చూస్తున్నట్లయితే పరాగ్ పారిక్ దానికి కొంచెం దగ్గరగా ఉన్న సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ పరాగ్ పారిక్ ఆర్బిట్రాజ్ మాత్రమే కాదు, మెర్జర్ అండ్ డిమెర్జర్ నుంచి వస్తున్న ఏదైతే అడ్వాంటేజ్ ఉంటుందో అక్కడ కూడా ఈ మెర్జర్ అండ్ డిమెర్జర్ ఆర్బిట్రాజ్ని హ్యాండిల్ చేస్తూ అక్కడ కూడా అడ్వాంటేజ్ని తీసుకొస్తున్న సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. అండ్ మీరు కనుక ఒక డిసిప్లైన్డ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్తో మీరు ఉన్నప్పుడు ఒక 5 to 6 years కన్సిస్టెంట్ రిటర్న్ కనుక ఉంటే, ఒక మంచి సిఏజార్ని చూస్తుంటే ఇక్కడ మనకి పరాగ్ పారిక్ తీసుకొస్తున్న ఈ మ్యూచువల్ ఫండ్ అనేది కొంత అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇది డైరెక్ట్ రికమెండేషన్ కాదు. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న పరాగ్ పారిక్కి సంబంధించి మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది మీ రీసెర్చ్ అనలిస్ట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నది జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ రికమెండేటరీ నేచర్ కాదు అన్న విషయాన్ని గమనించండి. అండ్ పరాగ్ పారిక్కి సంబంధించి ఎన్ఎఫ్ఓ డాక్యుమెంటేషన్ రిలీజ్ అయినప్పుడు మరో వీడియో మనం పరాగ్ పారిక్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్.
అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.